స్టూడెంట్కి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్ శాల. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, జూలై 6th సండే ఆదివారం వస్తుంది, తొలి ఏకాదశి. మరి ఈ రోజు ప్రాముఖ్యత గురించి, ఏకాదశి ఉపవాస దీక్ష గురించి, ఏకాదశి అనగానే ఉపవాస దీక్ష గురించి మాట్లాడతారు. అసలు ఉపవాసం ఎందుకు ఉండాలి, ఉండకూడదని కొందరు వాదన. అసలు ఏం చేయాలంటారు ఆ రోజు, చెప్పరా? మీరు ఎన్ని ప్రశ్నలు అడిగారమ్మా? ఎన్నో అడిగారు. మరే మనం ఇవన్నీ అప్పుడప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా కలిపి ఒక్కసారి సమాహారంగా చెప్పుకుని ఇవన్నీ చెప్పుకున్నాం. అవును. ఇప్పుడు తొలి ఏకాదశి ఏమిటి, అసలు ఏకాదశి ఏమిటి? ఏకాదశి అన్న పదానికి 11 కలిగింది అని అర్థం. ఏకాదశి అంటే 11, దశ అంటే 10, 11. ఈ ఏకాదశి అనేది మనకుండే తిథుల్లో 11 చంద్రకళలు కలిగినటువంటి తిథికి ఏకాదశి అని పేరు. రోజుకొక కళ ఉంటుంది కదా, అలా 11 కలిగింది. అందుకని ఏకాదశి నాడు చంద్రుడికి 11 కళలు ఉంటాయి. పాడ్యమి నాడు ఒకటి ఉంటుంది, అలా విజయ నాడు 2, అలా వచ్చి వచ్చి దశమి నాడు 10. తెలుస్తోంది కదా దశమి ఏంటి 10 అని. అలాగే పూర్ణిమ దగ్గరికి వచ్చేటప్పటికి 15 కళలు పూర్తిగా ఉంటాయి. కానీ ఈ 15 కళల్లో కూడా ఈ 15 కళలకి కలిపి నిత్యం అమావాస్య నాడు కూడా ఉండే నిత్యా కళతో కలిపి 16 అవుతాయి. అమావాస్య నాడు నిజానికి ఒక కళ కనపడదు, కానీ శాశ్వతంగా ఉండేది ఒకటి ఉంటుంది. ఇట్లా 11 కళలు ఉన్న చంద్రుడి కళలు కలిగినటువంటి తిథికి ఏకాదశి అని పేరు. దీనికి ప్రాధాన్యం ఏమిటంటే, మనం జాగ్రత్తగా గనక గమనించినట్టయితే భూమిని కింద ఉండే భూ అక్షంగా తీసుకున్నట్టయితే, జీవుణ్ణి ఇలా నిలువుగా ఉండే అక్షంగా గనక తీసుకున్నట్టయితే పూర్తిగా లంబకోణంలో ఉంటుంది ఆ రోజు. జాగ్రత్తగా గమనించినట్టయితే భూమి శరీరం, ఆత్మ సూర్యుడు, భూమి సూర్యుడు లంబకోణంలో ఉంటారు. అన్నప్పుడు ఏమిటి, ఈ శరీరం నుండి ఆ జీవ ప్రజ్ఞ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడానికి నేరుగా వంకర తిరగకుండా సూటిగా పైకి వెళ్ళడానికి వీలు. కనుక ఆనాడు ఏది చేసినా మన ఊర్ధ్వముఖ ప్రయాణం తేలిగ్గా, హాయిగా, సుఖంగా సాగుతుంది, ఈజీగా డెస్టినేషన్ కి చేరువేస్తుంది. పైగా ఏకాదశి అంటే 11 కదా, ఆ రోజు 11 ఇంద్రియాలు ఏకోన్ముఖంగా ఉంటాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటి మీద పెత్తనం చేసే మనస్సు ఈ 11 ఒకే మార్గంలో ప్రయాణం చేస్తాయి ఉంటాయి. అంటే సాధారణంగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకో, మాట్లాడుతూ ఉన్నప్పుడు పక్కన ఏదన్నా వినపడితే నా చెవి అక్కడికి ఎడుతుంది, నోరు మాట్లాడుతోంది, ఎదురుగా నువ్వు వేసుకున్నటువంటి వస్త్రం ఏ రంగులో ఉంది అని కన్ను చూస్తోంది కదా. అన్ని సందర్భాల్లోనూ మనం గమనించాం. అప్పుడప్పుడు ఇలా 5 ఇంద్రియాలు వాటి ఇష్టం వచ్చినట్టు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కనుక ఒక దాని మీద మనకి కేంద్రీకరణ ఉండదు. కానీ ఏకాదశి నాడు ఏ పని చేసినా 11 ఇంద్రియాలు ఏకోన్ముఖంగా ఉంటాయి. అందువల్ల ఆనాడు జాగ్రత్తగా కాస్త దైవధ్యానం లాంటివి చెయ్యండి. మిగిలిన రోజుల్లో చేసిన దానికన్నా ఎక్కువ ఫలితం ఉంటుంది, వేగవంతంగా ఉంటుంది, ముందుకెళ్ళడానికి వీలవుతుంది అని పెద్దలు మనకి చెప్పారు. అందువల్ల ఏకాదశికి అటువంటి ప్రాధాన్యం ఉంది. ఏకాదశికి హరివాసరం అనే పేరు కూడా ఉంది. అంటే హరివాసరం అంటే దానికి ఉన్న పర్యాయ పదం. హరివాసరం అంటే అర్థం ఏమిటి? హరి అంటే విష్ణువు, వాసరం అంటే రోజు, విష్ణువుకి ప్రీతికరమైన రోజు. నిజానికి శివుడికి కూడా ప్రీతికరమైన రోజే. మన కార్తీక మాసంలో ఏకాదశులు శివుడికి అభిషేకాలు చేస్తాం, పైగా ఏకాదశ రుద్రాభిషేకాలు చేస్తాం ఏకాదశ వారం. ఆ విధంగా 11 సంఖ్యకు అంతటి ప్రాధాన్యం ఉన్నది గనక ఏకాదశి ప్రధానమైంది. ఇటువంటి ఏకాదశులు సాధారణంగా ప్రతి సంవత్సరంలో 24 ఉంటాయి, అధిక మాసం వస్తే 26 ఉంటాయి. ఈ 24 ఏకాదశుల్లోనూ 8ంటికి ప్రాధాన్యం ఉంది. ఏమిటివి అంటే, చాతుర్మాస్యంలో ఉండే 4 నెలల్లో ఉండే 8 ఏకాదశులు. 8 ఏకాదశులు చాతుర్మాస్యంలో 8 ఏకాదశులు. అందులో చాతుర్మాస్యంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అన్నారు. ఈ చాతుర్మాస్యం ఎప్పుడు మొదలవుతుందంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు మొదలవుతుంది. చాతుర్మాస దీక్షలు కూడా తీసుకుంటారు కదా. అది అంటే 4 నెలల దీక్ష. యతులకు ఒక రకంగా ఉంటుంది, గృహస్థులకు ఒక రకంగా ఉంటుంది. అంటే ఆహార నియమాలు, వ్యవహార నియమాల్లోనూ కొన్ని నియమాలు పాటిస్తారు.
అదే. యతులైతే ఎక్కడికి కదలకుండా ఉంటారు, ఉమ్, సన్యాసులోను. గృహస్థులైతే ఇల్లు కదలకపోతే వ్యవహారం ఎట్లా నడుస్తుందమ్మా, అంచేత ఆహార నియమాలు పాటిస్తారు. అమ్మా. కొన్ని రకాలైనటువంటి నియమాలు, ఒక్కొక్క నెల ఒక్కొక్కటి తినము అని చెప్పి, ఒక నెల కూరలు తినరు, ఒక నెల పాలు తినరు, ఒక నెల పెరుగు తినరు, ఇలా రకరకాల నియమాలు ఉంటాయన్నమాట. నియమాలు పాటిస్తూ ఏకభుక్త అంటే ఒకసారి భోజనం చేయడం, ఇలాంటి నియమాలు ఉన్నాయి. ఉమ్, ఇది గృహస్థులు పాటించే నియమాలు. ఉమ్, ఈ చాతుర్మాస్యం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఎందుకు మొదలవుతుంది అంటే అప్పుడు దక్షిణాయనం వచ్చేస్తుంది. అదే. దక్షిణాయనం అన్నది పితృదేవతలకు సంబంధించింది. ఆ తరువాత దేవతలేమో పైలోకాలకు వెళ్ళిపోయినటువంటి కాలం. ఉమ్, అందుకని ఈ కాలంలో విష్ణువు కాలస్వరూపుడు. కాలస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర ముద్రితుడు అవుతాడు, యోగ నిద్రలో ఉంటాడు. మన నిద్ర కాదయింది, మనలాగా మూఢ నిద్ర మోహ నిద్ర కాదయింది, యోగ నిద్ర. ఆ యోగ నిద్రలో ఉన్నప్పుడు ఎక్కువగా సాధనకే యుతులు తమ కాలాన్ని వినియోగిస్తారు. అందుకే ఇక్కడి నుంచి నియమపాలన చేస్తూ ఉండడం జరుగుతుంది. దీనికి ఈ మొదటి ఏకాదశి అన్న ఉద్దేశంతో తొలి ఏకాదశి అన్నారు, ఉమ్, కానీ దీనికి శయన ఏకాదశి అని కూడా పేరు. ఉహు, శయన ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకి తరలి వెళ్ళేటటువంటి రోజు. ఉమ్, ఆ రోజు ఆయన విశ్రాంతి తీసుకోవడానికి తన అంతఃపురంలో పడక గదిలోకి ఎడతాడు అని, అంటే మన మాటల్లో చెప్పుకోవడానికి. మన ఇళ్లలాగా ఇల్లు ఉంటుంది, ఆయనకు పడక గది ఉంటుందని కాదు, మనకు అర్థం అవడానికి ఒక రూపం కల్పన చేసుకుంటే అర్థం అవుతుందని. అలా యోగ నిద్రకి వెళ్ళేటటువంటి రోజు గనక ఆయన మరీ మరీ విసిగించకుండా ధ్యానం చేస్తూ ఆయనకి విశ్రాంతి కలిగేటటువంటి ఉపచారాలు చేసుకుంటూ ఉంటాం. మరి అది మరి ఈ రోజు అస్సలు చేయాల్సినవి చేయకూడని పనులు సామాన్యులుగా మనం అంతా ఏంటమ్మా? మీరు ఇందాక అడిగినప్పుడే కొన్ని చెప్పారు మీరు. అసలు ఏకాదశి ఉపవాసం ఏమిటి అని. ఏమిటి? 15 రోజులకు ఒక్కసారి గనక పూర్తిగా ఆహారం తీసుకోకుండా గనక ఉన్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి జపాను శాస్త్రవేత్తకి పరిశోధన చేసి చెప్పినందుకు నోబెల్ బహుమానం కూడా వచ్చింది కదా. ఓషినోరి సుజుకెనో ఉంది ఆయన పేరు, వచ్చింది కదా. వచ్చిందమ్మా. అంటే 15 రోజులకు ఒకసారి ఈ శరీరాన్ని ఓవర్హాలింగ్ చేస్తాం, అదే, క్లీనప్ చేస్తాం. అప్పుడు అది మళ్ళీ చక్కగా ఉత్తేజితమై చాలా చురుకుగా పనిచేయడానికి వీలవుతుంది. అంటే నేనంటూ ఉంటాను, ఎప్పుడన్నా చాలాసార్లు చెప్పాను అనుకోండి, ఇంకొక నోబెల్ బహుమానం తెచ్చుకోదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఈ బయోటెక్నాలజీ అంటారు ఏదో ఆ సబ్జెక్ట్లో, ఏకాదశి నాడు చేస్తే ఎందుకు ఎక్కువ ఫలితం అనే దాని మీద చేసి కూడా తెచ్చుకోవచ్చు. వై ఓన్లీ ఏకాదశి? అది వాళ్ళు చెప్పింది కూడా 15 రోజులకు ఒకసారి కదా. మనం ఏకాదశి అనుకున్నాం, అలా పెట్టుకున్నాం. అది ఎందుకంటే శరీరం ఎప్పుడూ కూడా పని చేయించి అలసిపోతూ ఉంటుంది కనుక అప్పుడప్పుడు దానికి విశ్రాంతి ఇవ్వాలి. పగలంతా ఈ శరీరం పనిచేస్తే రాత్రి విశ్రాంతి ఇస్తున్నామా లేదా? అట్లాగే ఈ జీర్ణ వ్యవస్థ అంతా పనిచేయగా దానికి కూడా ఒకసారి విశ్రాంతి ఇస్తే మర్నాడు కొంచెం వేగంగా హాయిగా పనిచేస్తుంది. అది మామూలుగా ఉండేటటువంటి అర్థం. సరే, ఆధ్యాత్మికంగా మనం చెప్పాం. ఉపవాసం అంటే మన వాళ్ళు ఊరికే ఏం తినకుండా ఉండడం, ఫాస్టింగ్ అంటారు, అది కాదు. ఫాస్టింగ్ కాదు. మరి ఉప అంటే సమీపంలో, వాసం అంటే ఉండడం. ఉపవాసం అంటే భగవంతుడికి సమీపంలో ఉండడం. అంటే మనం తినడం మానేసి కూర్చుని డల్గా నీరసంగా పడుకొని టీవీ చూస్తూ నిద్రపోవడం, ఇంకా ఏదో బానే ఉంది కదా పుస్తకాలు చదువుకుందాం, బట్టలు చదువుకుందాం అని చేస్తే కాదు అది. ఆ సమయం అంతా కూడా భగవంతుడికి సమీపంలో ఉండాలి. ఎందుకు అప్పుడు ఉండాలి అని చెప్పారంటే, చెప్పాను కదా, 11 ఇంద్రియాలు ఏకోన్ముఖంగా ఒకే వైపుకు ఉండేటటువంటి కాలం గనక మనం కంటితో చూస్తూ, చెవితో ఇంకేదో వింటూ, మనసు ఇంకేదో ఆలోచన చేస్తూ కాకుండా మనం రామ అన్నామనుకో, మన పంచేంద్రియాలు అక్కడే ఉంటాయి, అప్పుడు ఫలితం ఎక్కువ కదా. అందుకని ఏకాదశి నాడు భగవంతుని యొక్క సమీపంలో ఉండడం అని అర్థం. దానికోసం ఆ రోజే మనం భోజనం చేయకుండా ఉంటే ఉండే సుఖం ఏమిటంటే, వండుకునే పని లేదు, తినే పని లేదు, కడుక్కునే పని లేదు, అరిగించుకునే పని కూడా లేదు. చాలా పెద్ద పని కదా అరిగించుకోవడం. ఏదన్నా తిన్నాక ఇలా కూర్చుంటే నిద్ర వస్తుంది కదా. నిద్ర రాకుండా ఉండాలి అంటే కొంచెం తక్కువ తినాలి. అసలు మానేయమని చెప్పలేదు, కొంచెం తినమన్నారు. అంటే మన లెక్క ప్రకారం. కానీ ఆరోగ్య దృష్ట్యా చెప్పినట్టయితే 15 రోజులకు ఒకసారి పూర్తిగా మానేయమని వాళ్ళు చెప్పారు. అలా ఉండగలిగితే మంచిదే. లేకపోయినట్టయితే ఈ రోజుల్లో చాలామందికి
నిద్ర లేస్తే ముందు మంచినీళ్ళ కన్నా ముందు మందులు వేసుకోవడం అవసరం. మరి అటువంటప్పుడు మరి వాటికి తగినట్టుగా ఏదో కొంత ఆహారం ఉపాహారం అంటే ఇంత తిన మరి ఇంత కాదు, కొద్దిగా శరీరం నిలబడడానికి ఆ మందుకు అడ్డంగా మరి పూర్వం అనేవాళ్ళు మంచినీళ్ళకి అడ్డంగా ఏదైనా నోట్లో వేసుకునేవారు. అట్లా ఈ మందుకు అడ్డంగా అంతవరకే వేసుకుని పాలు, తేలికగా అరిగేటటువంటి పళ్ళు తీసుకోవచ్చు. తొలి ఏకాదశి నాడు మాత్రం ప్రత్యేకంగా ఆ రోజు నైవేద్యం పెట్టవలసినది, తినవలసినది కూడా చెప్పింది ఏమిటంటే పేలపిండి. పేలపిండమ్మా. మొక్కజొన్నల్ని చక్కగా వేయించి పేలాలుగా వాటిని పూర్వం దంచేవాళ్ళు, ఇప్పుడు మరో రకంగా కూడా మెత్తగా చేసుకోవచ్చు. దాంట్లో బెల్లం వేసి ఆ బెల్లంతో కలిపి దాన్ని మాత్రమే తిని ఉండేవారు. ఎక్కువ బలం, ఎక్కువ ఎనర్జీ వస్తుందేమో. అంతే. ఇంకో నా ఊహ ఏమిటంటే, ఇది నా వ్యక్తిగతమైన ఊహ. అప్పటిదాకా జ్యేష్ఠ పౌర్ణమికి కదా ఏరువాక సాగుతారు. ఏరువాక సాగి అన్ని పొలాలన్నీ దున్ని పెట్టుకుంటారు జ్యేష్ఠ పౌర్ణమికి. ఇప్పుడు దరిదాపుల్లో ఇంకో 15 రోజులు అయిపోయింది ఇప్పటికి. ఇప్పుడు నాటుతారు విత్తనాలు. అందుకని విత్తనాలు నాటడం కోసం తీసినటువంటి వాటిల్లో కొంత ఆహారంగా తీసుకుని మిగిలిన దాన్ని మొక్కజొన్నల్ని నాటుకుంటూ వెళ్ళడానికి తగినటువంటి సమయం కనుక అప్పుడు దాన్ని తినమన్నారేమో అని నేను అనుకుంటా. అది నా వ్యక్తిగత అభిప్రాయం అమ్మ. మన పండగలు, వ్యవహారాలు అన్నీ కూడా వ్యవసాయంతో ముడిపడి ఉంటాయి. వ్యవసాయం వల్ల మనకు ఆహారం వస్తుంది, ఆహారం వల్ల శరీరం ఉంటుంది, శరీరం ఉంటేనే ఏదన్నా చేయగలం. అంతే కదమ్మా. అంతే. అందుకని దీంతో చాలా బాగా ముడిపెట్టి ఆరోగ్యకరమైన శరీరం ఉండడానికి, ఆరోగ్యకరమైనటువంటి పంటలు పండాలంటే దానికి తగినటువంటి నియమాలు ఏం పాటించాలో అవి పండగలతో ముడిపెట్టి మనకు చెప్పారు. రైట్. అది. సో ఇప్పుడు వరకు మనం తొలి ఏకాదశి అంటే ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు ఒక కోణంలోనే చూసాం. కంప్లీట్గా ఈ రోజు ఇంకో కోణంలో అసలు విశిష్టత, ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, ఈవెన్ సైంటిఫిక్గా కూడా టచ్ చేసి చెప్పారు. చాలా సంతోషం అమ్మ. ధన్యవాదాలు.